హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అండి. పిల్లలు వెజిటేబుల్ రైస్ చేయమన్నారండి. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ తీసి పెట్టుకోవాలండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసి దాంట్లో గీ కొంచెం వేసి బిర్యానీ ఆకు, యాలకులు, జాపత్రి, జాజికాయ, పచ్చిమిర్చి వేసుకోవాలండి. బాగా వేపుకోవాలి. మళ్ళీ ఆనియన్ వేయాలి. ఆనియన్ కూడా బాగా లైట్గా దోరగా వేయించుకోవాలండి. బాగా వేగిన తర్వాత టమోటాలు వేయాలండి. మనం పిల్లలు అడిగినప్పుడు తొందరగా ఏం చేయాలో ఐడియా రాదు కదండి. ఇట్లా వెజిటేబుల్ రైస్ చేస్తే చాలా బాగా తింటారండి పిల్లలు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు టమోటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా వేగేంత వరకు బాగా వేయించుకోవాలి దోరగా. ఇప్పుడు టమోటాలు వేసుకోవాలండి. టమోటాలు కూడా బాగా దోరగా వేయించుకోవాలండి, పచ్చి వాసన రాకుండా. అడుగంటకుండా చూసుకోవాలండి, ఎందుకంటే గీ ఆయిల్ 2 వేస్తుంటాం కాబట్టి వెంటనే అడుగంటుతుంది. అడుగంటుకోకుండా సన్న మంట పెట్టుకొని వేపుకోవాలి. ఇప్పుడు క్యారెట్, పొటాటో కట్ చేసుకున్నవి, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. ఇవి కూడా దోరగా బాగా వేయించుకోవాలండి. సన్న మంట పైనే వేపుకోవాలండి బాగా. చాలా బాగుంటుంది. పిల్లలకు ఒకసారి చేసి పెట్టండి, తింటారు. ట్రై చేయండి. మీరు బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు, మామూలు రైస్తో అయినా చేసుకోవచ్చు అండి. కావాల్సిన కూరగాయలని వేసుకోవచ్చండి. బీన్స్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు. పిల్లలు నచ్చేటి ఏవి కావాలన్నా కూడా వేసుకోవచ్చండి. ఇంకా వెజిటేబుల్ రైస్కి చాలా బాగుంటుంది, తొందరగా అయిపోతుంది. పిల్లలు కూడా బాగా లైక్ చేసి తింటారండి. దీంట్లోకి రైతా అయినా చేసుకోవచ్చు, టమోటా దక్కు టైప్ అయినా చేసుకోవచ్చండి. చాలా బాగా లైక్ చేసి తింటారండి. మనకు తొందరగా అయినట్టుంటుంది, వాళ్ళకు టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు కల్లుప్పు బాగా కడిగి వేసుకోవాలండి. ఎందుకంటే ఉప్పు బయట ఎక్కడంటే అక్కడ తీసుకొచ్చి వేస్తారు కాబట్టి బస్తాలు సరిగ్గా ఉండదు. మెయిన్ ఉప్పు మాత్రం కడుక్కొని వేసుకోవాలండి. నేను ఇప్పుడు కడిగే వేస్తానండి. ఇప్పుడు కోకోనట్ డ్రై కోకోనట్, టమోటా 2 మిక్స్ చేసి పెట్టుకున్నానండి. కొంచెం లైట్గా, అంటే మళ్ళీ ఎక్కువ వేస్తే సరిగ్గా బాగుండదండి. గ్యాస్ ప్రాబ్లం అయి ఉన్న వాళ్ళకి, పిల్లలకు కూడా బాగుండదు సరిగ్గా అని చెప్పి నేను కొంచెమే తీసుకుంటానండి. కోకోనట్ బాగా మెత్తగా మిక్సీ పెట్టుకొని వేసుకుంటే, టమోటాలు మాత్రం ఒక 3 వేసుకోవచ్చండి. కాస్తంత మిరప్పొడి వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుందండి. టమోటాలు 3-4 వేస్తే బాగుంటుందండి టేస్ట్కు. మిరప్పొడి వేసినాక ఇంకా గరం మసాలా అవి కూడా వేసుకోవచ్చండి. కాస్తంత పసుపు వేసుకోవాలండి. ధనియాల పొడి వేసుకోవాలండి, ఒక 2 స్పూన్స్. కాస్తంత మటన్ మసాలా వేసుకోవాలండి లైట్గా, మంచి టేస్ట్ ఉంటుందండి. కాస్త బిర్యానీ మసాలా వేసుకోవాలండి. బాగా కలబెట్టండి. బాగా అడుగంట కన్నా బాగా ఫ్రై అయ్యేటట్టు కలబెట్టండి. చూడండి ఫ్రెండ్స్, నేను 2 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. మిగిలిన కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలండి. నేను ఫస్ట్ కొద్దిగా వేస్తాను, కొద్దిగా తీసి ప్లేట్లో పెట్టుకుంటానండి. మళ్ళీ కొంచెం వేస్తాను, ఎందుకంటే అన్నిటితో వేగిపోతుంది కదా, ఫ్లేవరు కొంచెం తగ్గుతుంది అని చెప్పి ఎక్స్ట్రాగా కొంచెం తీసుకుంటానండి. 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి. బాగా కడిగి పెట్టుకున్నానండి, వాష్ చేసి పెట్టుకున్నానండి 2 గ్లాసెస్కి.
చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి, మీ పిల్లలకు చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. 2 గ్లాస్కి నేను 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి. 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి. కాస్త బాగా కలబెట్టి కాస్త ఉప్పు చూసుకోండి, సరిపోయిందో లేదో. కొంచెం లైట్గానే ఉండేటట్టు చూసుకోండి ఉప్పు. ఇప్పుడు రైస్ వేసేయాలండి. బాగా కలబెట్టండి, బాగా మిక్స్ అయ్యేటట్టు. ఇంకా క్లోజ్ చేసేసి 4 విజిల్స్ వచ్చినాక బిర్యానీ రెడీ అండి, దించుకో.